సో మనం బ్రీచ్ ఆఫ్ ది కాంట్రాక్ట్ గురించి మాట్లాడుకుంటున్నామమ్మా. బ్రీచ్ ఆఫ్ ది కాంట్రాక్ట్ అంటే ఏంటి, ఎన్ని రకాలుగా జరుగుతుంది? బ్రీచ్ ఆఫ్ ది కాంట్రాక్ట్ ఎప్పుడెప్పుడు జరుగుతుంది అంటే కనుక ఆన్ ది డ్యూ డేట్ బ్రీచ్ జరగచ్చు, లేదా బిఫోర్ ద డ్యూ డేట్ బ్రీచ్ అనేది జరగచ్చు. బిఫోర్ ద డ్యూ డేట్ గనక బ్రీచ్ జరిగితే దాన్ని యాంటిసిపేటరీ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అని చెప్పేసి అంటాం. అంటే ఇక్కడ ఇంకా అంటే మనకి ఏంటంటే వెయిట్ చేసే టైం ఉంటదమ్మా. అంటే డ్యూ డేట్ వచ్చేంత వరకు పెర్ఫార్మెన్స్ అనేది కావాలంటే పెర్ఫార్మ్ చేసుకునే టైం ఉంటది. కానీ మనం ముందుగానే మనం బ్రీచ్ చేసేస్తే గనక అప్పుడు ఎవరైతే అగ్రీవ్డ్ పార్టీ ఉన్నారో, అంటే అవతల పార్టీ అదర్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఆ పార్టీకి రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఇమీడియట్ గా బ్రీచ్ కింద కన్సిడర్ చేసి మనం డ్యామేజెస్ అనేవి క్లెయిమ్ చేయడం, లేదా ఇమీడియట్ గా కాకుండా మనం వెయిట్ టిల్ ద డేట్, అంటే డ్యూ డేట్ అరైవ్ అయ్యేంత వరకు వెయిట్ చేసి అప్పుడు మనం బ్రీచ్ కింద భావించడం అనే రెండు ఆస్పెక్ట్స్ ఉంటాయండి. అది ఎప్పుడు బిఫోర్ ద డ్యూ డేట్ కనుక ఇది జరిగినట్లయితే. రైట్ సార్, బిఫోర్ ద డ్యూ డేట్ కాదు సార్ జరిగింది, ఆన్ ద డ్యూ డేట్ జరిగింది బ్రీచ్ అని చెప్పేసానంటే, ఆన్ ద డ్యూ డేట్ బ్రీచ్ జరగడం అంటే ఎన్ని రకాల డ్యూ డేట్, దాన్ని ఏమంటారంటే యాక్చువల్ బ్రీచ్ అంటారమ్మా. దాన్ని ఏమంటారు యాక్చువల్ బ్రీచ్. సో యాక్చువల్ బ్రీచ్ అనేది ఎన్ని రకాలుగా జరగచ్చు సార్ అని చెప్పేసి అంటే కనుక ఇక్కడ డ్యూరింగ్ ద పెర్ఫార్మెన్స్ మనం బ్రీచ్ చేయొచ్చు. అంటే ఒక పని చేస్తానని చెప్పి చేయకపోవడం, అంటే కరెక్ట్ గా చేయకపోవడం. అంటే నేను ఎగ్జాంపుల్ లో మాట్లాడుకున్నాం, నేను బాస్మతి రైస్ సప్లై చేస్తానని చెప్పి స్వర్ణ మసూరి రైస్ సప్లై చేయడాన్ని అక్కడ మనం ఏమన్నామా డ్యూరింగ్ ద పెర్ఫార్మెన్స్, పెర్ఫార్మ్ చేసేటప్పుడు మనం ఇక్కడ ఏం చేసాం, మనం పెర్ఫార్మ్ చేసేటప్పుడు బ్రీచ్ చేసామమ్మా. అలా కాకుండా అసలు పెర్ఫార్మే చేయకపోతే గనక, అసలు మనం పెర్ఫార్మెన్సే చేయలేదు అని చెప్పేసి అనుకుంటే నాట్ పెర్ఫార్మ్డ్, అప్పుడు కూడా మనం బ్రీచ్ చేసినట్టే. ఇదేంటి ఆన్ ద డ్యూ డేట్ చేసేది ఏంటమ్మా యాక్చువల్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అని చెప్పేసి మనకి చెప్తారు. సార్ ఒకవేళ బ్రీచ్ చేస్తే రెమెడీస్ ఏముంటాయి సార్ అని చెప్పేసి అంటే దేర్ ఆర్ వేరియస్, మనం కేసు ఫైల్ చేసుకోవచ్చు అనుకున్నాం. అవతల పార్టీ మీద ఏం చేసుకోవచ్చు, కేసు ఫైల్ చేసుకోవచ్చు అనుకున్నాం. సో అవి ఎలాంటి కేసెస్ అని చెప్పేసానంటే నిన్న మనం చూసాం. వాట్ ఆర్ ద రెమెడీస్ అవైలబుల్ అంటే సూట్ ఫర్ రెసెషన్, అంటే క్యాన్సిలేషన్ ఆఫ్ కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేసేయండి సార్ అని చెప్పేసి మనం కోర్టులో కేసు ఫైల్ చేయొచ్చు. అలా కాకుండా సూట్ ఫర్ డ్యామేజెస్ అంటే యాక్చువల్ లాస్ సఫర్డ్ అని చెప్పేసి అనుకున్నాం. ఆ డ్యామేజెస్ ఎలా ఉంటాయి అనేది మనం తర్వాత మాట్లాడుకుంటాం చెప్పుకున్నాం, ఇవాళ మాట్లాడుకుంటాం. సో సూట్ ఫర్ డ్యామేజెస్ అనేవి ఇప్పించండి అని చెప్పేసి అని అడుగుతాం. లేదా సూట్ ఫర్ క్వాంటమ్ మెరిట్, యాజ్ మచ్ యాజ్ ఈజ్ ఎర్నడ్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. అంటే ఎంతవరకు వర్క్ చేసావో అంతవరకు మనకి తీసుకునే రైట్ అనేది ఉంటుందని చెప్పేసి దానికి వేరియస్ ఎగ్జాంపుల్స్ కూడా మనం చూసాం. అలాగే సూట్ ఫర్ స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఆ తర్వాత సూట్ ఫర్ ఇంజంక్షన్ అంటే మనకి అంటే కామన్ వర్డ్ గా మనం చెప్పండి సార్, ఇంజంక్షన్ అంటే ఏంటంటే స్టే అమ్మా. స్టే, పని జరగకుండా ఆపండి అని చెప్పేసి స్టే అడగడాన్ని ఇక్కడ కాంట్రాక్చువల్ టర్మినాలజీలో మనం ఏమంటామా సూట్ ఫర్ ఇంజంక్షన్ ఆర్డర్ అని చెప్పేసి అంటారమ్మా. ఓకే రైట్. తర్వాత సార్ డ్యామేజెస్ ఫర్ ది బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్. Damages for the breach of contract. Sir, what are the kinds of damages? There are ఎన్ని damages అంటే ఏంటి, damages అంటేవి ఎన్ని రకాలుగా ఉన్నాయి అన్నాడు. The damage may be defined The term damage may be defined as a monetary compensation payable by the defaulting party to the aggrieved party for the loss suffered by him. మనం నిన్న మాట్లాడుకున్న డ్యామేజ్ అంటే నథింగ్ బట్ యాక్చువల్ లాస్ సఫర్డ్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. అంటే నిజంగా అవతలోడికి ఎంతైతే లాస్ అయిందో, ఈ కాంట్రాక్ట్ ని పెర్ఫార్మ్ చేయకపోవడం వల్ల అవతలోడికి యాక్చువల్ గా ఎంతైతే లాస్ అయిందో ఆ లాస్ ని మనం ఏమంటామా డ్యామేజ్. జనరల్ గా లాస్ సఫర్డ్ ని డ్యామేజ్ కింద మనం మాట్లాడతాం. ఆన్ ది బ్రీచ్ ఆఫ్ ది కాంట్రాక్ట్ ద అగ్రీవ్డ్ పార్టీ may file a suit for damages against the party who is guilty of the breach of the contract. అంటే ఎవరైతే అగ్రీవ్డ్ పార్టీ ఉన్నారో, ఎవరైతే బ్రీచ్ చేశారో వాడి మీద ఏం చేయొచ్చమ్మా వెళ్ళి కేసు ఫైల్ చేయొచ్చు, దేనికోసం బ్రీచ్ చేసినందుకు. ఓకే, అండ్ ద గిల్టీ పార్టీ ఈజ్ లయబుల్ టు పే డ్యామేజెస్ టు ద అగ్రీవ్డ్ పార్టీ. ఎవరైతే అగ్రీ అయ్యారో, ఎవరైతే డిఫాల్ట్ చేశారో ఆ పార్టీ ఏం చేయాలంటే అగ్రీ అయిన పార్టీకి ఈ డ్యామేజెస్ అనేవి పే చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది అంటున్నాడు. రైట్ సార్, ఎన్ని రకాల డ్యామేజెస్ ఉన్నాయి, ఆ డ్యామేజెస్ అనేవి ఏమేంటి అని చెప్పేసి అంటే
సో ఫస్ట్ కైండ్ ఆఫ్ డ్యామేజెస్ ఆర్డినరీ డ్యామేజెస్. ఓకే రైట్ అమ్మా, నేను ఎవరిని అడిగితే వాళ్ళు కొంచెం పార్టిసిపేట్ చేయండి అమ్మా. ఈ ఒక్కొక్క రకమైన డ్యామేజెస్ గురించి ఒక్కొక్కరిని నేను అడుగుతాను, వాళ్ళు పార్టిసిపేట్ చేస్తే ఇంకా బాగా మీకు అర్థం అవుతుంది అమ్మా. ఓకే మా ఎం సౌమ్య సార్. వినిపిస్తుందమ్మా నా మాట? ఎస్ సార్. రైట్. సపోజ్ నేను నీకు 100 kgs ఆఫ్ రైస్ అమ్ముతాను అని చెప్పేసి నేను అగ్రిమెంట్ లోకి వచ్చానమ్మా. ఓకే సార్. ఏ రైస్ అంటే బాస్మతి రైస్ స్పెసిఫిక్ గా. ఓకే ఎంతకి అని చెప్పేసానంటే పెర్ కేజ్ 100 రూపీస్ కి. ఓకే సార్. ఓకే 100 రూపీస్ పెర్ కేజ్. ఇప్పుడు నేను బ్రీచ్ చేశాను అంటే నేను నీకు అమ్మలేదు. ఓకే సార్. ఇప్పుడు నువ్వు ఆ వర్క్ ఆపేసుకుంటావా? ఆపుకోవు కదమ్మా. నో సార్. సో అప్పుడు ఏం చేస్తావు? వేరే చోట నుంచి కొనుక్కో. ఎస్ సార్. సో ఇప్పుడు నువ్వు బయట నుంచి ఒక పెర్ కేజ్ 150 రూపీస్ కొనుక్కున్నావంట. నేను అమ్మనందుకు 150 పెర్ కేజ్ కొనుక్కోవలసి వచ్చిందంట నువ్వు. ఓకే సార్. సో ఇప్పుడు ఈ లాస్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు ఎంత లాస్ అవుతావు నువ్వు? 100 into 100 అంటే నువ్వు నాకు ఎంత పే చేయాల్సి వచ్చేది? 10,000. 10,000 కి నీకు రైస్ అనేది వచ్చేసేదమ్మా, అవునా? కానీ ఇప్పుడు ఏమైంది? 15,000 పే చేయాల్సి వచ్చింది. హౌ మచ్ లాస్ సఫర్డ్? 5,000. 150 into 100 అంటే ఎంత? 15,000. హౌ మచ్ లాస్ సఫర్డ్ అమ్మా? 5,000 సార్. 5,000 లాస్ సఫర్డ్. ఈ 5,000 నువ్వు నన్ను ఏం అడగచ్చు? డ్యామేజెస్ పే చేయమని చెప్పేసి నన్ను అడగచ్చు. ఓకే దిస్ ఈస్ లాస్ సఫర్డ్ కాబట్టి ఆ అమౌంట్ ఈ కాంట్రాక్ట్ ని నేను పెర్ఫార్మ్ చేయకపోవడం వల్ల నువ్వు బయటికి వెళ్ళి కొనుక్కోవడం వల్ల ఇక్కడ 50 రూపీస్ అనేది ఎక్స్ట్రా పే చేయడం వల్ల 50 into 100 kgs నేను 5,000 చొప్పున నేను పే చేయాల్సిన అవసరం వస్తుందమ్మా. దట్ ఈస్ డ్యామేజెస్. అంతేనమ్మా? ఎస్ సార్. రైట్. దీన్నే ఆర్డినరీ డ్యామేజెస్ అంటారు. ఒకసారి చదవమ్మా ఆర్డినరీ డ్యామేజెస్. These are the damages which are payable for the loss arising naturally and directly in the usual course from the breach of the contract. In other words, the ordinary damages are due to natural and probable consequences of the breach of the contract. So probable consequences of the breach of contract అని ఎందుకు వచ్చిందంటే కనుక ఇప్పుడు నేను కనుక పెర్ఫార్మ్ చేస్తుంటే నువ్వు బయటకి వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం ఉండేది కాదు కదా. లేదు కాబట్టి ఇక్కడ నువ్వు బయటకు వెళ్ళి కొనుక్కోవాల్సి వచ్చింది కాబట్టి నా వల్ల ఇక్కడ నేను పే చేయాల్సిన ఆబ్లిగేషన్ అనేది అరైజ్ అయినట్టు అన్నమాట. అర్థమైందమ్మా? రైట్. ఇవన్నీ కూడా ప్రాబబుల్ కాన్సిక్వెన్సెస్ దగ్గర నుంచి అరైజ్ అయ్యే డ్యామేజెస్ ని ఆర్డినరీ డ్యామేజెస్ అని చెప్పేసి అంటారు. ఓకే సో ఇప్పుడు లీగల్ రూల్స్ లో ఆర్డినరీ డ్యామేజెస్ గురించి లీగల్ రూల్స్ చెప్పాడమ్మా, అది కూడా ఒకసారి చదవమ్మా. Ordinary damages are recoverable. The ordinary damages are due to the natural. Adena sir? Adamma. Ordinary damage are natural and probable consequences of the breach and the recoverable from the party in default. These damages are assessed on the basis of actual loss suffered by the aggrieved party. Thus, the ordinary damages are recoverable on the basis of difference between the contract price and the market price of the goods on the date of the breach. Okay. ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసిన దాంట్లో చూసుకుంటే కనుక 100 రూపీస్ మనం అనుకున్నాం పెర్ కేజ్, కానీ మార్కెట్ లో ఎంత ఉంది? మార్కెట్ లో నువ్వు ఎంత కొన్నావు? నేను బ్రీచ్ చేసిన రోజున నువ్వు మార్కెట్ లో ఎంత కొన్నావు? 150 రూపీస్ కొనుక్కున్నావు. అంతే కదమ్మా? సో ఇక్కడ ఆర్డినరీ డ్యామేజెస్ అంటే ఏమంటున్నాడు? యాక్చువల్ లాస్. అర్థమైందా? దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలన్నాడు? డిఫరెన్స్ బిట్వీన్ ద కాంట్రాక్ట్ ప్రైస్. మన కాంట్రాక్ట్ ప్రైస్ ఎంత? 100. మార్కెట్ ప్రైస్ ఎంత? 150 రూపీస్. ఏ రోజున్న మార్కెట్ ప్రైస్ తీసుకోవాలి? ఇంపార్టెంట్. బ్రీచ్ ఆఫ్ ద కాంట్రాక్ట్ జరిగిన రోజు. ఇక్కడ డేట్ ఆఫ్ బ్రీచ్ ఎప్పుడైతే జరిగిందో ఆ రోజునున్న మార్కెట్ వాల్యూ అనేది తీసుకోవాలంట. ఒకవేళ యాంటిసిపేటరీ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ లో నీకు ఎన్ని ఆప్షన్స్ ఉంటాయమ్మా? 2 ఆప్షన్స్ సార్. ఏంటమ్మా? ఇమిడియట్ గా తీసుకోవడం లేదా యాక్చువల్ బ్రీచ్ కి వెయిట్ చేయడం. యాక్చువల్ డేట్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయడం. ఇప్పుడు ఏ రోజున్న
మార్కెట్ వాల్యూ తీసుకుంటావు నువ్వు యాంటిసిపేటరీ బ్రీచ్ లో. ఆ రోజే రియాక్ట్ అయితే ఆ రోజు ఉన్నది తీసుకుంటాం సార్, లేదంటే యాక్చువల్ డేట్ తీసుకుంటాం సార్. యాక్చువల్ డేట్ ఆఫ్ బ్రీచ్ అనేది తీసుకుంటాం. అర్థమైందమ్మా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ సార్. సరే, రైట్. ఆర్డినరీ డ్యామేజెస్ రికవర్ చేయొచ్చా? ఎస్ సార్. ఎస్, ఇట్ కెన్ బి రికవరబుల్. వాటిని రికవర్ చేయొచ్చు అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. ఓకే, నథింగ్ బట్ యాక్చువల్ లాసే కాబట్టి ఆ లాస్ ని మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. అర్థమైందమ్మా? ఆర్డినరీ డ్యామేజెస్ అంటే? ఎస్ సార్. రైట్, ఆఫ్ చేశాను. అమ్మా లక్ష్మీ ప్రియ, మా వినిపిస్తుందమ్మా? Yes, sir. రైట్. నెక్స్ట్ స్పెషల్ డ్యామేజెస్. కైండ్స్ ఆఫ్ డ్యామేజెస్ లో నెక్స్ట్ ఇది ఏంటంటమ్మా? స్పెషల్ డ్యామేజెస్. Yes, sir. అర్థమవుతుందమ్మా? వినబడుతుందా? Yes, sir. రైట్. స్పెషల్ డ్యామేజెస్ అంటే ఏంటి? Special damages. అంటే నార్మల్ యూజువల్ కోర్స్ ఆఫ్ బిజినెస్ లో కాకుండా నీకు డ్యామేజెస్ ఎక్కడైనా అరైజ్ అయితే, అంటే అక్కడ లాస్ వస్తే కనుక అలాంటి లాస్ ని మనం ఏమంటామమ్మా? స్పెషల్ డ్యామేజెస్ అని చెప్పేసి మనం చెప్పచ్చు. ఓకే, సో ఒకసారి స్పెషల్ డ్యామేజెస్ అన్నది ఏం చదవమ్మా? These are the damages which are payable for the losses arising due to some special or unusual circumstances. In other words, the special damages are not due to the natural and probable consequences of the breach of the contract. సో ఇవి నార్మల్ గా ప్రాబబుల్ కాన్సిక్వెన్సెస్ కాదు అని చెప్పేసి అని అంటున్నాడమ్మా. అంటే ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ డ్యామేజ్, అంటే ఆర్డినరీ సర్కమ్స్టాన్సెస్ వల్ల అరైజ్ అయ్యే లాస్ కాదు అని చెప్పేసి అని చెప్తున్నాడు. అంటే ఏదైనా స్పెషల్ సర్కమ్స్టాన్స్ చెప్పి ఆ స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ వల్ల నీకు లాస్ అనేది వస్తుంది అని చెప్పేసి అని చెప్తే అప్పుడు వచ్చే డ్యామేజెస్ ని స్పెషల్ డ్యామేజెస్ అని చెప్పేసి అని అంటారమ్మా. సపోజ్ నువ్వు నాకు మెటీరియల్ సప్లై చేస్తానన్నావు. సో మెటీరియల్ సప్లై చేస్తానన్నప్పుడు నేను గవర్నమెంట్ వర్క్ చేస్తున్నానమ్మా. ఓకే, సో నువ్వు అనుకున్న క్వాలిటీ పంపించకపోవడం వల్ల అక్కడ ఏమైంది? నేను కాంట్రాక్ట్ అంటే గవర్నమెంట్ కాంట్రాక్ట్ లో నేను కరెక్ట్ గా పెర్ఫార్మ్ చేయలేకపోయాను. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే నువ్వు మెటీరియల్ లో రాంగ్ చేసావు కాబట్టి అక్కడ నాకేమైంది? ఇక్కడ నువ్వు కాంట్రాక్ట్ ని బ్రీచ్ చేసావు కాబట్టి ఇక్కడ ఏ క్వాలిటీ పంపిస్తానని చెప్పి నువ్వు నాకు బి క్వాలిటీ పంపించావమ్మా గూడ్స్. సో అలా వల్ల నేను అక్కడ కన్స్ట్రక్షన్ అనేది క్వాలిటీగా కంప్లీట్ చేయకపోవడం వల్ల నాకు అక్కడ ఏమైంది? డ్యామేజెస్ అనేవి, అంటే నా మీద పెనాల్టీ అనేది వేశారు. ఇప్పుడు మాట్లాడుకుంటే ఈ పెనాల్టీ అనేది దేని వల్ల వచ్చిందమ్మా? నువ్వు సప్లై చేసిన మెటీరియల్ వల్ల కదా వచ్చింది. Yes, sir. సో అందుకోసం అని చెప్పేసి నేను ఆ డ్యామేజ్, ఆ లాస్ ని నేను అక్కడ లాస్ పెనాల్టీ పే చేసి లాస్ సఫర్ అయ్యాను, ఆ లాస్ నీ మీద నేను ఇంపోజ్ చేస్తానని చెప్పేసి అని చెప్పాను. ఇది న్యాచురల్ ఆర్ ప్రాబబుల్ కాన్సిక్వెన్సెస్ వల్ల వచ్చిందా? No, sir. స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ వల్ల, అంటే అక్కడ గవర్నమెంట్ ఇంపోజ్ చేసిన పెనాల్టీ వల్ల నీకు పెనాల్టీ అనేది నేను ఎరైజ్ చేశాను. ఓకే, Yes, sir. సో దీన్నే స్పెషల్ డ్యామేజెస్ అని చెప్పేసి మనం పిలుచుకుంటాం అమ్మా. ఓకే, సో లీగల్ రూల్స్ అని చెప్పేసి మనకి కింద ఉన్నాయి కదా, అందులో స్పెషల్ డ్యామేజెస్ గురించి ఉంది, అది ఒకసారి చదవమ్మా. The special damages are due to some special or unusual circumstances. These damages are recoverable only if the special circumstances were in the knowledge of the parties at the time of the making the contract, or if these special circumstances were brought to the notice of the defaulting party. If the defaulting party had no knowledge of the special circumstances, he will not to be liable for the special damages. సో ఇక్కడ ఈ స్పెషల్ డ్యామేజెస్ అనేవి నేను ఎప్పుడు కలెక్ట్ చేయగలనంట? ఇప్పుడు ఒకవేళ నువ్వు సప్లై చేస్తున్నావు, ఇన్ టైంలో సప్లై చేయలేకపోయినా, నేను అన్న క్వాలిటీ నువ్వు సప్లై చేయకపోయినా, నాకు గనక గవర్నమెంట్ వర్క్ చేస్తున్నాను, గవర్నమెంట్ వాడు ఏదైనా పెనాల్టీ వేసినట్లయితే ఆ పెనాల్టీ నీ మీద ఇంపోజ్ చేస్తాను అని చెప్పేసి చెప్పాను.
ఓకే, ఇప్పుడు ఇదేమి మార్కెట్ లో నువ్వు కొన్ని నువ్వు సప్లై చేయకపోవడం వల్ల వేరే వాడి దగ్గరికి వెళ్ళి అక్కడ నేను ఎక్స్ట్రా కొన్ని ఆ ఎక్స్ట్రా డబ్బులు ఇక్కడ లాస్ అయ్యి అలాంటిది కాదు. ఇదేంటంటే కనుక నువ్వు ఇన్ టైమ్ లో సప్లై చేయకపోయినా లేకపోతే సప్లై చేసింది గుడ్ క్వాలిటీ లేకపోయినా నాకు అక్కడ పెనాల్టీ వేస్తాడు. ఆ పెనాల్టీ వేసిన దాన్ని నేను నీ మీద ఇంపోజ్ చేస్తానని నేను చెప్తే గనక అప్పుడు ఆ లాస్ అది డ్యామేజ్ అనేది లాస్ అనేది నీకు ఇంపోజ్ చేయడం జరుగుతుందమ్మా. స్పెషల్ డ్యామేజెస్ అనేవి రికవరబుల్ అంటే ఇవి చెప్తే గనక ఇఫ్ అదర్ పార్టీ ఎవరైతే బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ లోకి వచ్చాడో అంటే బ్రీచ్ చేసాడో ఆ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ లో చేసిన పార్టీకి అది నాలెడ్జ్ లో ఉండాలంట. ఎప్పటికీ అట్ ద టైమ్ ఆఫ్ మేకింగ్ ద కాంట్రాక్ట్. లేకపోతే మేకింగ్ ద కాంట్రాక్ట్ అప్పుడు లేకపోయినా తర్వాత మనం వీ షుడ్ బ్రింగ్ టు ద నోటీస్ ఆఫ్ ది డిఫాల్టింగ్ పార్టీ. డిఫాల్టింగ్ పార్టీకి ఆ విషయం నేను తీసుకొచ్చి చెప్పాలంట, మా ఇంటిమేషన్ అనేది ఇవ్వాలంట. అంటే ఇప్పుడు ఎవరైతే బ్రీచ్ చేశారో అంటే కాంట్రాక్ట్ లో టర్మ్ గా ఉంటేనే మనం ఏం చేయగలమమ్మా, స్పెషల్ డ్యామేజెస్ ని రికవర్ చేసుకోగలం. మా దోందా? Yes, sir. సో సపోజ్ నువ్వు నాకు మెటీరియల్ సప్లై చేసావు, ఆ సప్లై చేసిన దాంట్లో ఇక్కడ ఈ వీడి దగ్గర నుంచి నాకు పెనాల్టీ వచ్చింది. ఆ పెనాల్టీ నేను నీ మీద వేసేచ్చా డైరెక్ట్ గానే. నేనైనా చెప్పానా నీకు, ఒకవేళ నువ్వు తక్కువగా సప్లై చేస్తే పెనాల్టీ పడుతుంది, ఆ పెనాల్టీ నువ్వే కట్టుకోవాలని చెప్పి నేనన్నా ముందు చెప్పానా? No, sir. చెప్పనప్పుడు నువ్వేం చేయలే, నేనేం చేయలేనమ్మా నీ దగ్గర నుంచి నా కలెక్ట్ మీద penalty చేయలేను. వేయలేదు, స్పెషల్ sir. డ్యామేజెస్ అనేవి కలెక్ట్ చేయలేను. అలా కాకుండా నేను ముందే ఇంటిమేషన్ ఇస్తే చెప్తే గనక, అందుకనే కాంట్రాక్ట్ లో collect క్లియర్ గా చేయగలరు. రాస్తారు ఇలాంటి డ్యామేజెస్. ఒకవేళ నువ్వు సప్లై చేసిన గూడ్స్ వల్ల గనక నాకు ఏదైనా లాస్ అరైజ్ అయినట్లయితే ఆ లాస్ ని నీ మీద నేను లెవీ చేస్తాను, అది లాస్ నువ్వే పేర్ చేయాలి, లాస్ నువ్వే కాంపెన్సేట్ చేయాలని చెప్పేసి కాంట్రాక్ట్స్ లో ఉంటాయమ్మా పాయింట్. Yes, sir. అర్థమవుతుందా? Yes, sir. ఎందుకు అని చెప్పేసానంటే స్పెషల్ డ్యామేజెస్ అనేవి క్లియర్ గా మెన్షన్ చేస్తే తప్ప మనం పే చేయడానికి లైబుల్ అవ్వము. అన్లెస్ అదర్వైజ్ ద కాంట్రాక్ట్ లో పార్ట్ గా ఉంటే, అదర్ పార్టీకి నాలెడ్జ్ లో ఉంటేనే అక్కడ మనం ఏం చేయగలం, రికవర్ చేయగలం. బ్రీచ్ ఆఫ్ ది కాంట్రాక్ట్ చేసిన పార్టీ యొక్క నాలెడ్జ్ లో ఉంటేనే మనం ఏం చేయగలం అంటమ్మా, రికవర్ చేయగలము, లేకపోతే రికవర్ చేయలేము అంటున్నాడు. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? Yes, sir. రైట్. నెక్స్ట్ ఆఫ్ చేసాము. మా ఫర్హాద్ సార్. మా వినిపిస్తుందమ్మా? ఎస్ సార్. రైట్. ఇందాక కట్ అయింది సార్ నా వాయిస్ అందుకు. ఓకే అమ్మా, ఇప్పుడు వినిపిస్తుంది కదమ్మా? ఎస్ సార్. రైట్. నెక్స్ట్ ఆస్పెక్ట్ వచ్చేసరికి ఏంటమ్మా, రిమోట్ ఆర్ ఇండైరెక్ట్ డ్యామేజెస్ అంట. ఎస్ సార్. రిమోట్ ఆర్ ఇండైరెక్ట్ డ్యామేజెస్ అంటే ఏంటి అని చెప్పేసానంటే, సపోజ్ ఎగ్జాంపుల్ కి నువ్వు నాకు సిమెంట్ బస్తాలు సప్లై చేస్తానని అగ్రిమెంట్ లోకి వచ్చావు, కాంట్రాక్ట్ లోకి వచ్చావు నువ్వు నేను. ఎస్ సార్. ఓకే, సో నేను ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాను. ఓకే సార్. ఆ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ విత్ ఇన్ ద టైమ్ లో జరగాలంటే ఖచ్చితంగా నువ్వేం చేయాలి, నాకు మనీ విత్ ఇన్ ద టైమ్ లో. ఇప్పుడు కన్స్ట్రక్షన్ నువ్వు సిమెంట్ బ్యాగ్ సప్లై చేస్తున్నావు నువ్వు నాకు, నా Okay, sir. కాంట్రాక్ట్ అంటే నా బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ అనేది విత్ ఇన్ ద టైమ్ లో సప్లై కంప్లీట్ అవ్వాలంటే నువ్వు నాకు ఏం చేయాలి, సప్లై అనేది ఏం చేయాలి, విత్ ఇన్ ద టైమ్ లో చేయాలి. ఎస్ సార్. ఓకే, సో విత్ ఇన్ ద Okay, టైమ్ లో నువ్వు నాకు సప్లై చేస్తేనే అక్కడ నేను పెర్ఫార్మ్ చేయగలను, లేకపోతే పెర్ఫార్మ్ చేయలేను. ఓకే సార్. సో నువ్వు విత్ ఇన్ ద టైమ్ లో నువ్వు నాకు పంపించలేదంట మెటీరియల్, లేదా నువ్వు చెప్పిన క్వాలిటీ మెటీరియల్ పంపించలేదు, బ్రీచ్ చేసావు, కాంట్రాక్ట్ ని బ్రీచ్ చేసావు, లేదా అసలు సప్లై చేయడం మానేసావు. ఓకే, ఓకే సార్. సో అప్పుడు ఏమైందంటే కనుక ఇక్కడ నేను కాంట్రాక్ట్ ని పెర్ఫార్మ్ చేయలేకపోయాను. ఓకే సార్. సో నన్ను బ్లాక్ లిస్ట్ చేసేసి గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే నన్ను కాంట్రాక్టర్స్ లో బ్లాక్ లిస్ట్ చేసేసారు. బ్లాక్ లిస్ట్ చేయడం వల్ల నాకు ఏమైందంటే షాక్ లోకి బ్రెయిన్ దొబ్బింది, ఆ తర్వాత Okay, sir. హార్ట్ కిడ్నీ దొబ్బాయి. సో వీటన్నిటికీ కూడా ఆపరేషన్స్ చేయించుకుంటే నేను మళ్ళీ మామూలు మనిషిని అవడానికి 25 లక్షలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఇదంతా దేని వల్ల వచ్చిందమ్మా, నేను బ్యాగ్ సప్లై చేయకపోవడం వల్ల విత్ ఇన్ టైం వల్ల కదా వచ్చింది. ఎస్ సో సార్. నాకు 25 లక్షలు ఖర్చు అయింది కదా, ఆ Yes, sir. డబ్బులు నువ్వు పే చేయని చెప్పేసి నేను నిన్ను అడగలనా? ఎస్ సార్. అడగచ్చమ్మా? ఎస్ సార్. సో అడగచ్చా లేదనేది పక్కన పెడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టైప్ ఆఫ్ డ్యామేజెస్ ని, ఇవి డైరెక్ట్ గా జరిగినవా, నువ్వు సప్లై చేయకపోవడం వల్ల అక్కడ కాంట్రాక్ట్ లో లాస్ అయిందన్నా అది స్పెషల్ డ్యామేజెస్ అనొచ్చు, లేదా నువ్వు సప్లై చేయడం వల్ల వేరే వాడి దగ్గర కొనుక్కున్నాను దానివల్ల నాకు డిఫరెన్స్ ప్రైస్ అనేది వచ్చిందన్నా, ఇవేంటి డైరెక్ట్ గా ఉండే రీజన్స్.
అలా Yes. కాకుండా ఇండైరెక్ట్ రిమోట్ రీజన్స్ ని బేస్ చేసుకుని నేను డ్యామేజెస్ అనేవి చెప్తుంటే దాన్ని ఏమంటారు మా రిమోట్ ఆర్ ఇండైరెక్ట్ డ్యామేజెస్ అంటారంట. Okay, sir. సో ఇప్పుడు ఒకసారి చదవమ్మా. Remote or indirect damages. These are the damages which are payable for the loss arising due to some remote or indirect causes. These are also not due to the natural and probable consequences of the breach of the contract. Moreover, ఒక నిమిషం, ఇక్కడ ఇది అందరికీ జరుగుతుందమ్మా న్యాచురల్ అండ్ ప్రాబబుల్ కాన్సిక్వెన్స్. అంటే నేను సప్లై సిమెంట్ సప్లై చేయకపోతే జనరల్ గా ప్రాబుల్ అంటే ఏమంటే అనుకుంటాం, నువ్వు సప్లై చేయలేదు అనుకో, ఈయన ఇంకో చోట ఎక్కడి నుంచో ఒకటి కొనుక్కుంటాడు, కొనుక్కున్నప్పుడు ఏమైనా లాస్ వస్తే కనుక ఆ లాస్ ని మనం కాంపెన్సేట్ చేయమంటాడు. మహా అయితే ఇది అంటే ఇదేంటి ప్రాబబుల్, మనం అనుకునేది రీజనబుల్ గా, yes, అంతే కదమ్మా. yes, sir. అంతేగాని ఇలాగ ఈయన ఇదైపోతాడు, బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది, హార్ట్ పోద్ది, కిడ్నీ పోద్ది, ఇవన్నీ మనం అనుకుంటామా? No, sir. ఇవన్నీ ప్రాబబుల్ కాదు, ఇవన్నీ ఇండైరెక్ట్ కాజెస్ ద్వారా వచ్చేవి. Yes, sir. ఓకే, రైట్, నెక్స్ట్. Moreover, at the time of contract, such damages are not in the contemplation of the parties. Generally, the remote damages are not recoverable. సో ఇవి అసలు మన కంటెంప్లేషన్ అంటే అసలు మన ఊహకే ఉండవు. అంత కాంట్రాక్ట్ అట్ ద టైమ్ ఆఫ్ మేకింగ్ ద కాంట్రాక్ట్ అసలు మనం ఆలోచించం అలాంటివి. Yes, sir. సో అలాంటి డ్యామేజెస్ ఏమంటారమ్మా? రిమోట్ ఆర్ ఇండైరెక్ట్ డ్యామేజెస్ అని చెప్పేసి అంటారు. జనరల్ గా అవి ఏమవుతాయంట? రికవర్ చేయగలమా, రికవర్ చేయలేమా? No, sir. Not రికవర్ recoverable. చేయలేం. సో లీగల్ రూల్స్ కి సంబంధించిన దాంట్లో రిమోట్ డ్యామేజెస్ గురించి ఒక పాయింట్ ఉందమ్మా, చూడమ్మా. Yes, sir. The remote, chadana, sir. చదవమ్మా. The remote or indirect damages are not due to natural and probable consequences of the breach of the contract. That is, these are the damages which arise indirectly from the breach. These damages are not in contemplation of the parties at the time of making the contract and are not recoverable. సో రిమోట్ డ్యామేజెస్ అనేవి ఏం చేయలేమమ్మా? Recover చేయలేం, sir. కెనాట్ బి రికవరబుల్. జనరల్ గా ఇట్ కెనాట్ బి రికవరబుల్. Recoverable. జనరల్ గా ప్రాబబుల్ లాసెస్ ని మనం క్లెయిమ్ చేసుకోగలుగుతాం. సార్ కోర్టుకి వెళ్ళినా క్లెయిమ్ చేసుకోలేమా? లేదమ్మా. అసలు కోర్టుకి వెళ్ళినా సరే రిమోట్ డ్యామేజెస్ ఆర్ ఇండైరెక్ట్ డ్యామేజెస్ జనరల్ గా అలౌ చేయరు, ఇండైరెక్ట్ రీజన్స్ ని. అర్థమవుతుందమ్మా? Yes, sir. ఆఫ్ చేశాను. నెక్స్ట్ ప్రజ్ఞ. Sir. వినిపిస్తుందమ్మా? Yes, sir. రైట్. నెక్స్ట్ టైప్ ఆఫ్ డ్యామేజెస్ ఏంటమ్మా? Nominal damages. నామినల్ డ్యామేజెస్. ఓకే, సో నేను నీకు ఇంక్ పెన్ ఐడియా ఉందమ్మా? నీకు ఇంక్ పెన్ ఐడియా ఉందా? ఇంక్ వేసుకుని పెన్ తో రాస్తారు కదా పాత కాలంలో, Yes, sir. గుర్తుందా? Yes, తెలుసా sir. అసలు? Sir. ఇంక్ పెన్ అమ్మా, ఇంక్ పెన్ ఐడియా ఉందా అని అడుగుతాను. Idea on, sir. వినిపిస్తుందమ్మా నా మాట? Yes, sir. రైట్. సో ఇప్పుడు ఆ ఇంక్ పెన్ అమ్ముతానని చెప్పేసి నేను నీకు కాంట్రాక్ట్ లోకి వచ్చానంట. Okay, sir. ఓకే, సో కానీ నేను నీకు బాల్ పెన్ ని అమ్మానంట. బాల్ పాయింట్ పెన్ ఉంటది కదా, బాల్ పాయింట్ పెన్ ని అమ్మానంట నేను, ఇంక్ పెన్ కాకుండా. ఇప్పుడు ఇది బ్రీచ్ చేసినట్టే కాదా? Yes, sir. ఇది బ్రీచా కాదా? Yes, sir. Breaches, sir. సో బ్రీచ్ చేసినట్టే. సో ఇంక్ పెన్ అయితే బాల్ పెన్ అయితే రాసుకోవడానికే కదా నువ్వు అనుకోవచ్చు, అంతే కదా? కానీ కాంట్రాక్ట్ లో చెప్పిందేమో ఇంక్ పెన్ను, నీకు ఇచ్చిందేమో బాల్ పాయింట్ పెన్ను. కాబట్టి ఇది బ్రీచే కదా? Breaches, sir. రైట్. సో బ్రీచ్ అని చెప్పేసి నువ్వు కోర్టులో కేసేసి బ్రీచ్ చేశానని చెప్పేసాను. జడ్జి గారు ఏమన్నా ఆర్డర్ ఇస్తారమ్మా? ఇంక్ పెన్ వచ్చేసరికి ఒక 50 రూపాయలు ఉంటుంది అనుకుందాం, బాల్ పాయింట్ పెన్ వచ్చేసరికి ఒక 30 రూపాయలు ఉంటుంది అనుకుందాం. సో ఇక్కడ ఎంత? 20 రూపీస్. అర్థమైందా? సో అంటే ఇక్కడ నేను పెర్ఫామ్ చేయడంలో చేశాను. కాకపోతే ఏమైంది, ఇక్కడ నేను బాల్ పాయింట్ పెన్ ఇచ్చానని చెప్పేసి నువ్వు కేసు ఫైల్ చేసావు. సో జడ్జి గారు ఏమన్నారంటే నామినల్ అంటే చాలా స్మాల్ అమౌంట్ ఆఫ్ డ్యామేజెస్ అనేవి నీకు వేశారు. అంటే ఒక 5 రూపాయల అమ్మాయికి ఇచ్చేసి వెళ్ళిపోమ్మా అని చెప్పేసి అన్నారు. Yes, sir. ఓకే, సో ఇదన్నా ఇస్ ఇట్ మ్యాటర్
నామినల్ డ్యామేజెస్ ఆర్ నాట్ ఎట్ ఆల్ మ్యాటర్. ఓకే, సో ఒకసారి చూడమ్మా, చదువు. These are the damages which are very small in amount. Such damages are awarded simply to establish the right of the party to claim damages for the breach of the contract, even though the party has suffered no loss. ఓకే, ఇక్కడ నువ్వు బాల్ పాయింట్ పైన ఇచ్చిన ఇంక్ పాయింట్ ఇచ్చిన నువ్వేంటి రాసుకోవడానికే కదా, నాకు లాస్ ఏముందని చెప్పేసి అనుకుంటే ఇక్కడ నువ్వేం ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటున్నావు, నేను విన్ అయ్యాను, మీరు బ్రీచ్ చేశారు, మీరు కాంట్రాక్ట్ ని బ్రీచ్ చేశారు అని ఎస్టాబ్లిష్ చేద్దాం అని చెప్పేసి నువ్వు అనుకున్నావు. సో అలాంటప్పుడు అక్కడ అలా ఎస్టాబ్లిష్ చేయడం కోసం మనం చేసే డ్యామేజెస్ ఏమంటారమ్మా, నామినల్ డ్యామేజెస్ అంటారు. అవి ఎలా ఉంటాయంటే నామినల్ డ్యామేజెస్ జనరల్ గా వెరీ స్మాల్ ఇన్ అమౌంట్ ఉంటాయి అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, రైట్. నెక్స్ట్ నామినల్ డ్యామేజెస్, ఇక్కడ లీగల్ రూల్స్ అని ఉన్నాయి కదా, అది అందులో చదువమ్మా. The nominal damages are those which are very small in nature. These damages are awarded simply to establish the party's right to claim damages for breach of contract. It may, however, be noted that the party cannot claim these damages as a matter of right. It is always at the discretion of the court whether or not to award the nominal damages. Example, where a party suffers no loss, the court may allow nominal damages simply to establish that the party has proved his case and won. ఓకే, అంటే ఇక్కడ నామినల్ డ్యామేజెస్ అనేది ఎందుకు వేస్తారమ్మా, నీకు లాస్ ఏం లేదు, నీకు అందులో లాస్ ఏం లేదు. ఓకే, సో కొన్ని ఇక్కడ లాస్ ఏమైనా కనిపిస్తుంది అంటే 50 రూపాయలు పన్ను 30 రూపాయల పన్ను అంటే ఇక్కడ కూడా 50 రూపీస్ పెన్నే అనుకుందాం. నేను నీకు బాల్ పెన్ ఇచ్చాను, అది కూడా 50 రూపీస్ పెన్నే, నీకు ఇందులో లాస్ ఏం లేదు, 50 రూపాయల వర్త్ ఆఫ్ పెన్నే వచ్చింది. కానీ ఇక్కడ ఏం ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నావు నువ్వు, సో ఇంక్ పెన్ను బాల్ పెన్ను రెండు నేను అడిగిన పెన్ కాకుండా వేరే పెన్ ఇచ్చారని చెప్పేసి బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ చేశారని చెప్పేసి నువ్వు నాకు ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటున్నావు. కానీ వాల్యూ చూస్తే సేమ్, నీకు లాస్ ఏం లేదు, యు ఆర్ సఫరింగ్ నో లాస్. కానీ ఇక్కడ నేను ఓడిపోయాను, నేను బ్రీచ్ చేశాను, మీరు విన్ అయ్యావు అని ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నావు. అప్పుడు యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ రైట్ అడగలేరు. కోర్టు కనుక వీడు విన్ అయ్యాడు, వీడు లూజ్ అయ్యాడు అని చెప్పేసి చెప్పాలి అనుకుంటే కనుక ఇప్పుడు నా మీద ఏం చేస్తుందమ్మా, వెరీ స్మాల్ అమౌంట్, ఇంతకు చెప్పినట్టు ఒక 5 రూపాయలు కట్టేసి వెళ్ళిపోయినాను అని చెప్పేసి నాకు ఆర్డర్ అనేది పాస్ చేయొచ్చు. సో అలాంటి డ్యామేజెస్ ఏమంటామమ్మా, నామినల్ డ్యామేజెస్. మా అర్థమవుతుందమ్మా? Yes, sir. రైట్, ఆఫ్ చేశాను. మా తేజస్వి. Sir. వినిపిస్తుందమ్మా? Yes, sir. రైట్. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న డ్యామేజెస్ లో ఏవైనా సరే పెనాల్టీ నేచర్ లో ఉన్నాయమ్మా? No, sir. పెనాల్టీ అంటే పెనల్ నేచర్, అంటే మనకి అడిషనల్ గా మనం అంటే లాస్ సఫర్ అయిన దానికంటే ఎక్కువ మనం లెవీ చేసేటట్టుగా ఎక్కడైనా ఉన్నాయమ్మా? No, sir. డ్యామేజ్ అంటే యాక్చువల్ గా ఏంటి, యాక్చువల్ లాస్ సఫర్డ్. కానీ డ్యామేజెస్ అంటే లాస్ సఫర్ అయిన దానికంటే ఎక్కువ లెవీ చేసేటట్టుగా ఎక్కడైనా సరే డ్యామేజెస్ నీకు కనిపించాయా ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న దాంట్లో? No, sir. పెనాల్టీ నేచర్ లో ఉండే డ్యామేజెస్ ఏవే ఉండవు. కానీ పెనాల్టీ టైప్ లో ఉండే డ్యామేజెస్ ని ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నామమ్మా పనిషింగ్ నేచర్ లో ఉంటాయి. ఓకే, పెద్ద పెద్ద అమౌంట్లు లెవీ చేసేస్తారమ్మా. ఓకే, సో వాటిని ఏమంటారంటే ఎగ్జాంపులరీ ఆర్ విండిక్టివ్ డ్యామేజెస్. ఎగ్జాంపులరీ ఆర్ విండిక్టివ్ డ్యామేజెస్ ఏమంటారమ్మా? పునిటివ్ డ్యామేజెస్ ఆర్ పనిషింగ్ నేచర్, పనిషబుల్ డ్యామేజెస్ అని చెప్పేసి అని అంటారమ్మా. అర్థమైందా? Yes, sir. Their nature is penalty in nature. సపోజ్ ఎగ్జాంపుల్ కి నువ్వు అల్ట్రా రిచ్ అమ్మా. నువ్వేంటి అల్ట్రా రిచ్ అంటే గోల్డ్ అంత రిచ్ అన్నమాట. నీ బ్యాంక్ బ్యాలెన్సే కోట్లల్లో ఉంటది. ఓకే, ఎగ్జాంపుల్ కి అనుకుందాం. అర్థమవుతుందమ్మా? Yes, sir. రైట్. సో నువ్వు నా దగ్గర నుంచి సమ్ గూడ్స్ అనేవి కొనుక్కున్నావు. అమ్మా అర్థమవుతుందా? Yes, sir. లేకపోతే నువ్వు నా దగ్గర నుంచి చార్ట్ అకౌంటెన్సీ సర్వీస్ తీసుకున్నావు అనుకుందాం. చార్ట్ అకౌంటెన్సీ సర్వీస్ తీసుకుని నువ్వు నాకు 2 lakh rupees చెక్ ఇచ్చావమ్మా. ఓకే, Yes, sir. 2 lakhs rupees చెక్ ఇస్తే ఈ చెక్ తీసుకెళ్లి నేను బ్యాంక్ లో వేసానంట. చెక్ తీసుకెళ్లి బ్యాంక్ లో వేసానంట. బ్యాంక్ లో వేస్తే
బ్యాంక్ వాడు నీ బ్యాంక్ బ్యాలెన్స్ అక్షరాల 1,50,00,000 ఉందంట. 1.5 crores నీ బ్యాంక్ బ్యాలెన్స్. Yes, sir. సో బ్యాంక్ వాడు ఏం చేశాడంటే ఇన్సఫిషియంట్ ఫండ్స్ అని చెప్పేసి చెక్ బౌన్స్ చేశాడంట. ఏ రీజన్ ఏం రాశాడమ్మా? ఇన్సఫిషియంట్ ఫండ్స్ అని చెప్పేసి చెక్ బౌన్స్ చేశాడంట. Yes, sir. ఓకే, 2 lakhs rupees చెక్ బౌన్స్ అయింది. Yes, నువ్వు sir. అప్పర్ కోటీశ్వరరాలు అన్నాను, కోటీశ్వరులు మీరు. సో ఇప్పుడు 1.5 డబ్బులు బ్యాంక్ లో ఉన్నాయి, అయినా సరే బ్యాంక్ కూడా ఏం చేశాడు? రాంగ్ ఫుల్ గా ఏం చేశాడమ్మా? చెక్ ని డిజానర్ చేశాడు. Yes, sir. దీని వల్ల ఇంపాక్ట్ ఏమవుతుందో చెప్పమ్మా. మీకు లాస్ వస్తుంది సార్ 2 lakhs. నాకు లాస్ వస్తుంది. సరే, నాకు లాస్ అంటే నేను మళ్ళీ అడిగి తీసుకుంటాను. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట మార్కెట్ లోకి మీ గురించి ఏమని వెళ్తుంది? 2 లక్షల బ్యాలెన్స్ లేదు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లోని, చెప్పుకోవడానికి బోల్డ్ అంత అల్ట్రా రిచ్, బిల్డింగ్లు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, ఇలా అలాగా అంటారు. కానీ వీళ్ళకి 2 లక్షల బ్యాలెన్స్ లేదు అని చెప్పి నేను అందరికీ చెప్పనా? Yes, sir. చెప్పనా అంటే ఏం పోయినట్టు? Respect point. పరువు. Yes. పరువు పోయినట్టేనా? Yes, sir. పరువు పోతుందా లేదా? ప్రెస్టేజ్. Yes, sir. అవునా కదా? సో ఆ ప్రెస్టేజ్ ఇప్పుడు బ్యాంక్ కూడా వచ్చి మళ్ళీ డబ్బులు ఇచ్చినా సరే, ఇప్పుడు నేను ఏమంటాను, 2 లక్షలు చెక్ డిజైనర్ అయితే తర్వాత కరెక్ట్గా తీసుకొచ్చి ఏదో బతులాడుకుని బామాలకు మళ్ళీ డబ్బులు ఇచ్చారు నాకు అని చెప్పేసి నేను చెప్పనా? Yes, sir. ఖచ్చితంగా చెప్తాను నేను. ఓకే, సో ఇలా ఇక్కడ చెప్పుకోవడానికి ఎంత డబ్బులు ఉన్న వాళ్ళు కానీ వీళ్ళకి ఎంత డబ్బులు లేవు అని చెప్పాను. రాంగ్ ఫుల్ డిజానర్ ఆఫ్ ది బ్యాంకర్స్ చెక్. బ్యాంకర్ కనుక చెక్ ని డిజానర్ చేశాడు రాంగ్ ఫుల్ గానీ. అది కూడా రీజన్ ఏం రాశాడు? ఇన్సఫిషియంట్ ఫండ్స్ అని రాశాడమ్మా. వేరే రీజన్ సైన్ సరిపోలేదు, సిగ్నేచర్ సరిపోలేదు, అలాగని రాసిన ప్రాబ్లం ఉండేది కాదు. అర్థమైందా? Yes, sir. కానీ రాసిన రీజన్ అనేది ఇన్సఫిషియంట్ ఫండ్స్ అని రాశారంటే నిజంగా నువ్వు జాక్పాట్ కొట్టినట్టే. ఎందుకో తెలుసా? Sir. ఇలాంటి కేసులో విపరీతమైన డ్యామేజెస్ మనం క్లెయిమ్ చేయొచ్చు. నీ పరువుకు నువ్వే రేటు మాట్లాడుకోవచ్చు. అర్థమైందా? సో Yes, నువ్వు ఎంత అంటే అంత 50 కోట్ల 60 కోట్ల నువ్వు ఎన్ని కోట్లు నువ్వు నష్టపోయి నీ పరువుకు నువ్వే వాల్యూ కట్టుకుని అంత అమౌంట్ నువ్వు వాడి దగ్గర నుంచి బ్యాంకర్ దగ్గర నుంచి మనం తీసుకునే రైట్ అనేది వచ్చేస్తుంది అనమాట. సార్ ఇక్కడ నీకైనా అక్కడ 50 కోట్లు క్లెయిమ్ చేస్తున్నావు అమ్మా, నీకు 50 కోట్లు లాస్ అయిందా? No, sir. మన డ్యామేజ్ అంటే ఏంటి? లాస్ సఫర్డే కదా. Yes, sir. నీ లాస్ 50 కోట్లు అయిందా? Yes, sir. మరి అయినా సరే నువ్వు 50 కోట్లు ఎలా క్లెయిమ్ చేస్తున్నావు? అలా క్లెయిమ్ చేసే డ్యామేజెస్ ని ఎగ్జాంపులరీ ఆర్ విండిక్టివ్ డ్యామేజెస్ అని చెప్పేసి చెప్తారమ్మా. Yes, sir. ఓకే, రైట్. ఒకసారి చదువమ్మా. These are the damages which are claimed with the intention of punishing the party in default. As a general rule, damages are not awarded as they are punitive in nature. పునిటివ్ అంటే పనిషబుల్ ఇన్ నేచర్. జనరల్ గా ఇవి ఎవరినైనా పనిష్ చేయాలనుకుంటే కనుక వేసే డ్యామేజెస్ అమ్మా. అర్థమవుతుందా? Yes, sir. సో ఈ ఎగ్జాంపులరీ ఆర్ విండిక్టివ్ డ్యామేజెస్ ఓన్లీ 2 సిచ్యువేషన్స్ లో మాత్రమే మనకి అలౌ చేస్తారంటమ్మా. Yes, sir. సో ఆ టూ సిచ్యువేషన్స్ లో ఒక సిచ్యువేషన్ నేను నీకు చెప్పాను. రాంగ్ఫుల్ డిజానర్ ఆఫ్ ది చెక్ బై బ్యాంకర్. రాంగ్ఫుల్ డిజానర్ ఆఫ్ ది చెక్. ఓకే, అది వన్ ఆఫ్ ది రీజన్. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసరికి ఇక్కడ మ్యారేజ్ చేసుకుంటానని చెప్పి మొత్తం అన్ని అంటే ఏమంటారు పాంప్లెట్స్ ఇన్విటేషన్ కార్డ్స్ అన్ని పంచిన తర్వాత అప్పుడు పెళ్లి చేసుకోనని చెప్పేసి అని అంటున్నాడు అనుకోమ్మా. అలాంటప్పుడు ఏమవుద్ది? అప్పుడు కూడా పరువు పోతుంది కదమ్మా. Yes, sir. సో అలాంటప్పుడు కూడా మనం ఏమనుకున్నాం? స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ గురించి అడిగే కేసెస్ లో వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్ మనం చెప్పుకున్నాం, అవునా? Yes, sir. సో అలాంటి కేసులో వీ కెన్ క్లెయిమ్ ఎగ్జాంపులరీ ఆర్ విండిక్టివ్ డ్యామేజెస్ విచ్ ఆర్ అలౌడ్ ఆల్సో. ఓకే, ఆ 2 సిచ్యువేషన్స్ లోని జనరల్ గా అలౌ చేస్తారంట. అవి కాకుండా మిగిలిన అన్ని సిచ్యువేషన్స్ లోని వీటిని అలౌ చేయరు అని చెప్పేసి చెప్తున్నారు అమ్మా. ఓకే, సో దానికి సంబంధించిన లీగల్ రూల్స్ ఉన్నాయి. ఆ లీగల్ రూల్స్ అనేవి మనం మాట్లాడుకుందాం. ఒకసారి లీగల్ రూల్స్ లో ఎగ్జాంపులరీ ఆర్ విండిక్టివ్ డ్యామేజెస్ గురించి ఉందామా? చదువు. The exemplary or vindictive damages are not allowed. The exemplary damages are claimed with the intention of punishing the party in default. As a general rule, the exemplary damages are not awarded for the breach of
contract as they are punitive in nature. However, in the following two cases, the court may award exemplary damages. ఎగ్జాంపులరీ డ్యామేజెస్ ఏం చేయొచ్చంట, అలో చేయొచ్చంట, కోర్టు అలో చేస్తుందంట. ఏ కేసెస్ లో? Where there is a breach of promise to marry. ఓకే In such cases, the damages will include compensation for loss to the feelings and reputation of the aggrieved party. ఓకే, ఇక్కడ ఎక్కడైతే బ్రీచ్ ఆఫ్ ప్రామిస్ జరిగిందో, ప్రామిస్ టు మ్యారీ అనేది జరిగిందో, అలాంటి చోట కోర్టు ఏం చేస్తుందంట, ఈ విండిక్టివ్ డ్యామేజెస్ ఆర్ ఎగ్జాంపులరీ డ్యామేజెస్ ఆర్ పనిషబుల్ డ్యామేజెస్ ని అలో చేస్తుందంట. ఇంకో కేసు ఏంటి? Where a banker wrongfully dishonors customer's check. Example, dishonor of customer's check when the banker has sufficient funds to credit of the customer. In such cases, the damages are awarded taking into consideration the loss to the prestige and goodwill of the customer. The general rule in this connection is the smaller the amount of check, the greater is the insult, and thus the greater the amount of damages. సో ఇక్కడ ఏం జరుగుతుందంట, స్మాలర్ అమౌంట్ ఆఫ్ చెక్, గ్రేటర్ ఇన్సల్ట్. నీకు 2 లక్షలు చెక్ పోయిందంటే ఇన్సల్టే కదా. ఇప్పుడు రిలయన్స్ అంబానీ ఉన్నాడమ్మా, సో రిలయన్స్ అంబానీకి 2 లక్షలు చెక్ ఇస్తే ఆడిస్తే తీసుకెళ్లి నేను డిపాజిట్ చేసుకుంటే డిజాైనర్ అయింది అనుకో, ఏమవుతుందమ్మా? మా అర్థమైందా? Yes, sir. సో Prestige అలాంటి problem. ఇప్పుడు వాళ్ళ ప్రెస్టేజ్ ఇష్యూ అమ్మా, అది ప్రెస్టేజ్ ఇష్యూ. బయటికి ఏం వెళ్ళిపోద్ది, మార్కెట్ లో రిలయన్స్ అంబానీ 2 లక్షలు చెక్ ఇన్సఫిషియంట్ ఫండ్స్ అని చెప్పేసి డిజాైనర్ అయింది అని చెప్పేసి వెళ్ళిపోద్ది. అందుకోసం వాళ్ళ ప్రెస్టేజ్ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ డ్యామేజెస్ అనేవి ఎక్కువ క్లెయిమ్ చేసుకోవచ్చు. అలాంటి డ్యామేజెస్ ఏమంటాం, ఎగ్జాంపులరీ ఆర్ విండిక్టివ్ Vindictive damage. డ్యామేజెస్. ఓకే, ఈ డ్యామేజెస్ జనరల్ గా ఎలా చేస్తారా? No, sir. సో ఏ సిచ్యువేషన్స్ లో అలో చేస్తారంటే, కోర్టులు కొన్ని 2 సిచ్యువేషన్స్ లో అలో చేస్తాయని చెప్పారు. ఏంటది? వేర్ బ్రీచ్ ఆఫ్ ప్రామిస్ టు మ్యారీ, వేర్ బ్యాంకర్ రాంగ్ఫుల్లీ డిజానర్స్ కస్టమర్స్ చెక్. ఈ 2 కేసెస్ లోని మనకి ఈ డ్యామేజెస్ అనేవి వస్తాయి అన్నమాట. అంతేనా? Yes, sir. సో అందుకోసమనే నేను ఎప్పుడు కూడా చెక్లు ఇష్యూ చేస్తుంటాను అన్నమాట. సో బ్యాంక్ లో డబ్బులు ఉన్నా సరే చెక్లు ఎందుకు ఇష్యూ చేయాలి, డైరెక్ట్ గా నెఫ్ట్ ట్రాన్స్ఫర్ చేయకుండా చెక్ ఎందుకు ఇష్యూ చేస్తానంటే, ఎవడైనా బ్యాంకర్ రాంగ్ఫుల్ గా డిజాైనర్ చేస్తాడేమో అని చెప్పేసాను మనం ఇచ్చిన పేమెంట్. ఎందుకమ్మా? క్లెయిమ్ ఎక్కువ చేసుకోవచ్చు కదా. పొరపాటు చేస్తే బ్యాంక్ నాకు బోల్డ్ డబ్బులు పే చేస్తుంది. Yes. ఓకే, రైట్, ఆఫ్ చేసేది. సో దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ డ్యామేజెస్ అమ్మా. ఇవి మనకి ఉన్న టైప్స్ ఆఫ్ డ్యామేజెస్, కైండ్స్ ఆఫ్ డ్యామేజెస్ ఆర్ టైప్స్ ఆఫ్ డ్యామేజెస్. సో ఇప్పుడు ఈ డ్యామేజెస్ కి సంబంధించిన లీగల్ రూల్స్ మనం మాట్లాడుకున్నాం. ఈ లీగల్ రూల్స్ లో కొన్ని ఇంకా ఆస్పెక్ట్స్ ఉన్నాయి, ఇవి కూడా చూసేసి ఇంకా లాస్ట్ టాపిక్ ఒకటి ఉంది, దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే, సో the party is not entitled to recover damages unless he has actually suffered some loss అమ్మా. అదే some loss అంటే నిజంగా అక్కడ వాడికి లాస్ జరిగితేనే అక్కడ ఏం చేయగలడంట, రికవర్ డ్యామేజెస్ రికవర్ చేసుకోగలడు. సార్ లాస్ ఏం లేదు సార్ నాకు, అలాంటప్పుడు యూ కెనాట్ కలెక్ట్ డ్యామేజెస్ అనేది ఇక్కడ పాయింట్ అమ్మా, లీగల్ రూల్. సో party does not suffer any loss on account of the breach of contract. In such cases he cannot claim the damages as a matter of right అని చెప్పేసి అంటున్నాడు. ఓకే, సపోజ్ మా ఎస్వివి లక్ష్మి మా శ్రీవర్ధన్, మా వినిపిస్తుందా శ్రీవర్ధన్? మా శరణ్య వినిపిస్తుందమ్మా? రైట్. సపోజ్ నేను నీకు ఇందాక ఎగ్జాంపుల్ లో మాట్లాడుకున్నట్టు ఒక రైస్ సప్లై చేస్తాను అన్నానమ్మా. 100 kgs ఆఫ్ రైస్, బాస్మతి రైస్ నేను నీకు ఎంతకు సప్లై చేస్తాను అన్నానంటే 100 రూపీస్ పర్ కేజీ సప్లై చేస్తానని చెప్పాను.
ఓకే, నేను సప్లై చేయలేదంట, బ్రీచ్ చేశానంట నేను. అమ్మా అర్థమవుతుందా? అమ్మా వినిపిస్తుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అర్థమవుతుందా? రైట్. సో ఇప్పుడు బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ నేను చేశాను, నేను నీకు సప్లై చేయలేదు. సప్లై చేయకపోవడం వల్ల నువ్వేం చేసావు, బయట మార్కెట్ లోకి వెళ్ళి కొనుక్కున్నావు. బయట మార్కెట్ లో ఎంత కొనుక్కున్నావు అంట, 80 రూపీస్ కి కొనుక్కున్నావు అంట. అమ్మ ఎంత కొనుక్కున్నావు నువ్వు? 80 రూపీస్ పర్ కేజీ కొనుక్కున్నావు అంట. ఇప్పుడు లాస్ ఏమన్నా జరిగిందా అమ్మ? నీకేమన్నా లాస్ జరిగిందా? ఇంకా అడ్వాంటేజ్ వచ్చిందా? అడ్వాంటేజ్ వచ్చింది కదా. సో నీకు లాస్ లేనప్పుడు నువ్వు నాకు లాస్ నన్ను ఏమన్నా అడగగలవా? నీ కాంట్రాక్ట్ లో పెర్ఫార్మ్ చేయలేదని చెప్తే నువ్వు నా దగ్గర నుంచి అయినా క్లెయిమ్ చేసుకోగలవా? నీకు అసలు లాసే జరగలేదు, ఇంకా అడ్వాంటేజ్ వచ్చింది, అప్పుడు ఏం చేయలేవంట, యూ కెనాట్ క్లెయిమ్ లాస్ అండ్ యూ కెనాట్ రికవర్ డ్యామేజెస్ అన్లెస్ యూ గాట్ సమ్ లాస్, సఫర్డ్ సమ్ లాస్. నీకు లాస్ అనేది జరగకుండా నువ్వేం చేయలేవు, యూ కెనాట్ క్లెయిమ్ ద అమౌంట్ అని చెప్పేసి చెప్తున్నారు. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అర్థమైందమ్మా? రైట్, ఓకే, ఆఫ్ చేసాము. నెక్స్ట్, the damages are determined on the date of breach. మా డేట్ ఆఫ్ బ్రీచ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ రోజునున్న మార్కెట్ వాల్యూకే మనం తీసుకోవాలి. ఆ రోజున మార్కెట్ వాల్యూతోనే మనం కాంట్రాక్ట్ ప్రైస్ కంపేర్ చేసి డిఫరెన్స్ ని మనం డామేజెస్ కింద క్యాలిక్యులేట్ చేయాలి. The damages are paid for the loss suffered by the aggrieved party on the date of breach. In a contract for the sale of goods, the measure of the damages is the difference between the contract price and the market price of the such goods on the date of breach. Date of breach అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు యాంటిసిపేటరీ బ్రీచ్ అనుకుంటే కనుక అది ఇమ్మీడియట్ గా మనం యాంటిసిపేట్ చేసి ఇంకా ఇమ్మీడియట్ గా దాన్ని ఇక్కడ బ్రీచ్ కింద భావిస్తున్నాం అంటే ఆ రోజునే డేట్ ఆఫ్ బ్రీచ్ కింద తీసుకుంటాం. లేదు సార్ నేను యాక్చువల్ డేట్ వరకు ఆగుతాను అంటే కనుక యాక్చువల్ డేట్ నాడు ఉన్న మార్కెట్ ప్రైస్ ని మనం ఇక్కడ డేట్ ఆఫ్ బ్రీచ్ కింద తీసుకుని ఆ రోజున మార్కెట్ ప్రైస్ ని మనం తీసుకోవాలంటాం. ఓకే, రైట్. నెక్స్ట్, damages are compensatory and not penal. వెరీ వెరీ ఇంపార్టెంట్. డామేజెస్ అనేవి ఎలా ఉండాలంటే కాంపెన్సేటరీ నేచర్ లో ఉండాలి. అంటే లాస్ ఏదైతే సఫర్ అయ్యారో దాన్ని కాంపెన్సేట్ చేసే విధంగా ఉండాలి, కానీ అవి పెనాల్టీ నేచర్ లో ఉండకూడదు అని చెప్పేసి అంటున్నారు. The damages are awarded by way of compensation for the loss suffered by the injured party and not the purpose of punishing the defaulting party. As a matter of fact, the primary object of awarding the damages is to place the aggrieved party in some position where he would have occupied and breach of contract not occurred. Thus, damages for the breach of contract are compensatory and not penal. ఎలా ఉండకూడదంటే ఒకసారి మనం మాట్లాడుకుంటే డామేజెస్ అనేవి పెనాల్టీ నేచర్ లో ఉండకూడదు. దట్ కెన్ ఓన్లీ బి ఏ కాంపెన్సేటరీ నేచర్. లాస్ ని కాంపెన్సేట్ చేసే విధంగా ఉండాలి, కానీ పీనల్ నేచర్ లో ఉండకూడదు. ఆ పీనల్ నేచర్ లో ఉండే డామేజెస్ ఏమంటాం, ఎగ్జాంపులరీ ఆర్ విండిక్టివ్ డామేజెస్ అంటాం. అవి 2 కేసెస్ లో మాత్రమే కోర్టు డిస్క్రిప్షన్ తో అలౌ చేస్తారు. ఎప్పుడెప్పుడంట అంటే ప్రామిస్ టు మ్యారేజ్ అంటే చేసి మనం బ్రీచ్ చేస్తేని, అండ్ బ్యాంకర్ రాంగ్ఫుల్లీ డిస్హానర్స్ ద కస్టమర్స్ చెక్ చేసినప్పుడు, ఈ 2 సిచ్యువేషన్స్ లో మాత్రమే పీనల్ ఆర్ డామేజెస్ అనేవి అలౌ చేస్తారమ్మా. లేకపోతే అది కూడా కోర్టు డిస్క్రిప్షన్ తో అలౌ చేస్తారు. అంతే తప్ప మిగతా అన్ని చోట్ల ఎలా ఉండాలంటే ఇక్కడ లీగల్ రూల్స్ అయితే చెప్తున్నాయి, ఇట్ షుడ్ బి ఇన్ కాంపెన్సేటరీ ఇన్ నేచర్ అని చెప్పేసి అని చెప్తున్నారమ్మా. ఓకే, నెక్స్ట్. సో ద లాస్ట్ టాపిక్ ఆఫ్ ది breach of contract as well as the contract act. Contract act ki breach of contract ki last topic amma liquidated damages and penalty. Right, ఒకసారి చూద్దాం. So liquidated damages and penalty. Sometimes at the time of making the formation of contract, the parties fix the amount of compensation that will be payable in case of breach of contract. అంటే మన కాంట్రాక్ట్ లోనే స్పెసిఫిక్ గా రాసేసుకుంటాం. ఒకవేళ అవతల వాడు ఎవరైనా పార్టీస్ ఇద్దరు ఎవరైనా బ్రీచ్ చేస్తే ఈ పెనాల్టీ ఇది అమౌంట్ పే చేయాలి అని చెప్పేసి మనం కాంట్రాక్ట్ లో టర్మ్ కింద రాసుకుంటామంట. అలా రాసుకున్న టర్మ్ అనేది ఎలా ఉంటది అని చెప్పేసి అంటే అది రీజనబుల్ గా ప్రాబబుల్ గా ఉంది అని చెప్పేసి అనుకుంటే, సో మన యాక్చువల్ లాస్ అప్పటికి మన ప్రాబబుల్ గా లాస్ అనేది ఉంది అని చెప్పేసి అంటే జెన్యూన్ ప్రీ ఎస్టిమేట్ అంటాడమ్మా.
అంటే కరెక్ట్ గా ఒకవేళ కనుక నేను ఈ అమౌంట్ పే చేయకపోతే బయట మార్కెట్ లోంచి ఎంతైతే నేను కొనుక్కున్నానో కొనుక్కున్న అమౌంట్ ని డిఫరెన్స్ ని పే చేయాలి. ఇలా ఒక జెన్యూన్ ప్రీ ఎస్టిమేట్ ఆఫ్ డ్యామేజెస్ అనేది కరెక్ట్ క్లియర్ గా ఒక ఇలా క్యాలిక్యులేట్ చేసి ఉందనుకో అమౌంట్, అలా ఉంటే కనుక దాన్ని ఏమంటారు, ఒకవేళ అలా లేకపోతే ఏమంటారు అని చెప్పేసి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. అంటే మన కాంట్రాక్ట్ లో ఉన్న టర్మ్స్ లోనే మనం ఏం చేస్తున్నాం, బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ చేస్తే ఏం చేస్తారని చెప్పేసి రాసుకుంటున్నాం. బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ ని మన కాంట్రాక్ట్ లో టర్మ్ కింద ఒక పార్ట్ కింద మనం ఇంక్లూడ్ చేసి కాంపెన్సేషన్ డిసైడ్ చేసామంట. సో దాన్ని 2 రకాలుగా పిలుస్తారంటమ్మా, లిక్విడేటెడ్ డ్యామేజెస్, పెనాల్టీ. సార్ లిక్విడేటెడ్ డ్యామేజెస్ అంటే ఏంటి? ది అమౌంట్ ఆఫ్ కాంపెన్సేషన్ ఫిక్స్డ్ ఫర్ ది బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ ఈస్ ఫెయిర్ అండ్ జెన్యూన్ ప్రీ ఎస్టిమేట్ ఆఫ్ ది ప్రాబబుల్ డ్యామేజెస్. ప్రాబబుల్ డ్యామేజెస్ ఎంత రావచ్చు అని చెప్పేసి ఫెయిర్ గా జెన్యూన్ గా ప్రీ ఎస్టిమేట్ చేసి మనం మన కాంట్రాక్ట్ లో రాసుకుంటే కనుక అలాంటి దాన్ని ఏమంటాము, ఆ కాంట్రాక్ట్ లో టర్మ్ ని లిక్విడేటెడ్ డ్యామేజ్ అని చెప్పేసి అంటాం. సచ్ అన్ అమౌంట్ ఈస్ నోన్ యాజ్ లిక్విడేటెడ్ డ్యామేజెస్. ఓకే, పెనాల్టీ అంటే ఏంటి సార్? అసలు మనం సంబంధం లేకుండా, అంటే కాంట్రాక్ట్ లో టర్మ్ లో రాసుకోవాలి కదా అని ఇప్పుడు జనరల్ గా సప్లై ఆఫ్ కాంట్రాక్ట్ 10 లక్షలకి ఒకవేళ కనుక బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ జరిగితే కనుక 50 లక్షలు కాంపెన్సేషన్ పే చేయాలని చెప్పేసి అని రాశాను. అసలు ఉన్న గూడ్స్ మనం ట్రాన్సాక్షన్ చేస్తున్న వాల్యూ కంటే ఎక్కువ అమౌంట్ మనం మెన్షన్ చేసుకుంటున్నాం. అలాంటి దాన్ని నోటుకు వచ్చినట్టు వేసిన అమౌంట్ ని దేర్ ఇస్ నో ఒక దేని ద్వారా 50 లక్షలు అంటే ఎలా వచ్చింది అని చెప్పేసి అంటే దేర్ ఇస్ నో ఎస్టిమేట్, అసలు జెన్యూన్ ప్రీ ఎస్టిమేట్ అనేది లేదు. అలాంటి దాన్ని ఏమంటారంటమ్మా, పెనాల్టీ అని అంటారు. నోటుకు వచ్చిన వాల్యూ రాసేసుకుంటున్నారు అనుకుంటే కనుక దాన్ని పెనాల్టీ అంటారంట. Sometimes the amount of compensation fixed for the breach of contract is not fair and genuine pre-estimate of the probable damages, but it is disproportionate to the damages which may result in such a breach of contract. Such an amount is known as penalty. Okay, sir, ఇక్కడ పెనాల్టీ ఉంటే, ఇక్కడ మనకి 50 లక్షల పెనాల్టీ ఉంటే కనుక పెనాల్టీని కోర్టు అలౌ చేస్తుంది సార్. కోర్టు మన అగ్రిమెంట్ లో ఉన్న టర్మ్ కూడా టర్మ్ లో పెనాల్టీ రూపంలో ఉంటే కనుక పెనాల్టీని ఏం చేయొచ్చంట, మా కోర్టు తగ్గించచ్చంట. కానీ ఏం చేయలేదు, పెంచలేదు. మనం రాసుకున్న పెనాల్టీ కంటే ఎక్కువ పెంచలేదు, కానీ ఏం చేయొచ్చంట, కావాలంటే అది ఎక్కువ అనిపిస్తుంది, ఇట్స్ నాట్ ఏ జెన్యూన్ ప్రీ ఎస్టిమేట్ అనుకుంటే కనుక కోర్టు ఏం చేయొచ్చంట, తగ్గించచ్చంట ఆ అమౌంట్ ని. ఓకే, రైట్. As regards the payment of liquidated damages and penalty, there is no difference between the two. In both the cases, only reasonable compensation is allowed by the court. Okay, so the sum so named determines only the maximum liability, and the court cannot allow damages beyond the limit. The court cannot increase the amount of damages beyond the amount specified in the contract itself. మన కాంట్రాక్ట్ లో ఎగ్రీ అయిన దానికంటే కోర్టు ఏం చేయలేదంటే అడిషనల్ పెనాల్టీని లెవీ చేయలేదు. ఎందుకంటే మన ఇద్దరు ఎగ్రీ అయిన మన ఇది సివిల్ కాంట్రాక్ట్, సివిల్ ఏమంటారు కాంట్రాక్ట్ కాబట్టి మనం ఎంతైతే మనం మన ఇద్దరు ఎగ్రీ అయ్యాం అంత మించి కోర్టు అనేది అడిషనల్ పెనాల్టీ లెవీ చేయలేదు. మహా అయితే అంతవరకు లెవీ చేయగలదమ్మా. సో కావాలంటే అది అన్రీజనబుల్ గా అనిపిస్తే మాత్రం తగ్గించచ్చంట. సార్ ఇందులో ఇక్కడ పెనాల్టీ మీ టర్మ్స్, మీ కాంట్రాక్ట్ లో ఉన్న టర్మ్స్ పెనాల్టీ రూపంలో ఉన్నాయి అని చెప్పేసి అనాలి అంటే కనుక ఎలాంటి టర్మ్స్ ఉంటే పెనాల్టీ రూపంలో ఉన్నాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాడమ్మా చూడండి. In the following cases, a stipulation is considered as penalty where it provides that an increased interest will be paid from the date of default. ఒకవేళ కనుక నువ్వు డిఫాల్ట్ చేస్తే నాకు 24% ఇంట్రెస్ట్, 36% ఇంట్రెస్ట్, 48% ఇంట్రెస్ట్ డబ్బులు పే చేయడంలో లేట్ అయితే యూ హ్యావ్ టు పే మీ 48% per annum or per month or per day ఇంట్రెస్ట్ వల్ల పే చేయాలని చెప్పేసి చెప్తున్నాం అనుకోమ్మా. అది జెన్యూన్ నార్మల్ గా లేదు, 6% 8% బ్యాంక్ రేట్ అని చెప్పేసి అనుకున్నాం అనుకోమ్మా, అది ఒకలా ఉంటది. అలా కాకుండా హైయెస్ట్ అమౌంట్స్ మనం చెప్పుకుంటున్నాం అంటే కనుక దాన్ని ఏమంటారు, పెనాల్టీ నేచర్ లో ఉంది అని చెప్పేసి మనకి చెప్తారు. వేర్ ఇట్ ప్రొవైడ్స్ దట్ ఇన్ కేస్ ఆఫ్ డిఫాల్ట్ ద మనీ రీపేబుల్ షల్ బి డబుల్ ద మనీ బారోడ్. నువ్వు ఎంతైతే నువ్వు నా దగ్గర నుంచి అప్పు చేసావో దానికి డబుల్ పే చేయాలి. ఒకవేళ కనుక నువ్వు విత్ ఇన్ ద టైమ్ లో నువ్వు నాకు పే చేయకపోతే, నీ డిఫాల్ట్ చేస్తేనే అని చెప్పేసి అన్నానంటమ్మా. సో అంటే నీ అప్పు సింపుల్ గా డబుల్ అయిపోద్ది అన్నానంట. ఇప్పుడు నువ్వు నాకు 3 నెలల్లో తీర్చేస్తానని 10 లక్షలు తీసుకెళ్ళావమ్మా. ఒకవేళ నువ్వు 3 నెలల్లో తీసుకురాకపోతే ఏమవుద్దమ్మా, 10 లక్షల్లో 20 లక్షలు అయిపోతాయి, 20 లక్షలు తీర్చేయాలి నువ్వు అని అన్నాను. ఇదేమిటి కాంట్రాక్ట్ లో టర్మ్ పెనాల్టీ నేచర్ లో ఉందమ్మా. ఇట్స్ అన్రీజనబుల్. ఓకే, రైట్. Where it is unreasonably large as compared with the loss likely to result from the breach of the contract. ఇందాక మనం 10 లక్షల కాంట్రాక్ట్ కి 50 లక్షలు మనం పే చేయాలని చెప్పేసి కాంట్రాక్ట్ లో టర్మ్ కింద రాసుకున్నాం. అదేమవుద్ది
పెనాల్టీ ఇన్ నేచర్ లో ఉంటది. అసలు కంపేర్ చేస్తేనే అసలు లార్జ్ అమౌంట్స్ కింద క్లియర్ గా తెలిసిపోతుంది. అలాంటి దాన్ని ఏమంటారమ్మా పెనల్ నేచర్ పెనాల్టీ అంటారు. వేర్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ ది బారోడ్ సమ్ ఈక్వల్ టు సమ్ టు బి పేడ్. సో రిపేడ్, మనం పే చేయాల్సిన దానికంటే ఎక్కువ పే చేయమని చెప్పేసి అడిగినా సరే అది కూడా ఏంటమ్మా పెనాల్టీ నేచర్ లోనే ఉన్నట్టు మనకి మాట్లాడుతున్నాడు. సో ఇవన్నీ కూడా జనరల్ గా ఏంటంటే పెనాల్టీ నేచర్ లో ఉండే టర్మ్స్ గురించి ఎగ్జాంపుల్స్ అమ్మ. ఇవన్నీ ఏంటివి ఎగ్జాంపుల్స్. సో అంటే అగ్రిమెంట్ లోనే మీరు టర్మ్ కింద రాసేసుకున్నారంటే కనుక ఏవి అలౌ చేస్తారంటే లిక్విడేటెడ్ డామేజెస్ అలౌ చేస్తారు కానీ సార్ పెనాల్టీ అలౌ చేయరు సార్. వాట్ ఈస్ ది లిక్విడేటెడ్ డామేజ్? లిక్విడేటెడ్ డామేజ్ ఇస్ అలౌడ్. లిక్విడేటెడ్ డామేజెస్ ఇస్ అ ఫెయిర్ అండ్ జెన్యూన్ ప్రీ ఎస్టిమేట్ ఆఫ్ ది ప్రాబబుల్ డామేజెస్. సో ప్రాబబుల్ డామేజెస్ అనేవి ఏవైతే ఉంటాయో, డామేజ్ అంటే ఏంటి? లాస్ సఫర్డ్, యాక్చువల్ లాస్ సఫర్డ్. సో నిజంగా లాస్ వస్తే కనుక ఆ లాస్ మాత్రం మనం క్లెయిమ్ చేయగలం అని చెప్పేసి లీగల్ రూల్స్ లో కూడా మనం మాట్లాడుకున్నాం. సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు బ్రీచ్ ఆఫ్ ది కాంట్రాక్ట్. సో బ్రీచ్ ఆఫ్ ది కాంట్రాక్ట్ కంప్లీట్ అయిందమ్మా. అలాగే మనకి కాంట్రాక్ట్ యాక్ట్ కూడా మనకి ఇక్కడతో కంప్లీట్ అయింది. సో టోటల్ గా కాంట్రాక్ట్ యాక్ట్ లో మనం ఆస్పెక్ట్స్ ఏం మాట్లాడుకున్నాం అంటే కనుక సో ఫార్మేషన్ ఆఫ్ ఏ కాంట్రాక్ట్ గురించి మాట్లాడుకున్నాం. సో ఫార్మేషన్ అంటే రెండు రకాలు. ఇక్కడ ఫార్మేషన్ లో రెండు రకాలు ఉన్నాయమ్మా. సో స్పెషల్ ఫార్మేషన్, జనరల్ ఫార్మేషన్. జనరల్ ఫార్మేషన్ చూసాం, స్పెషల్ ఫార్మేషన్ చూసాం. ఓకే, జనరల్, స్పెషల్. తర్వాత ఫార్మేషన్ తర్వాత పెర్ఫార్మెన్స్. సో పెర్ఫార్మెన్స్ ఆఫ్ కాంట్రాక్ట్. తర్వాత డిశ్చార్జ్ అండ్ లాస్ట్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్. సో ఇందులో ఉన్న టోటల్ ఆస్పెక్ట్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి మనకి కాంట్రాక్ట్ యాక్ట్ అమ్మ. కాంట్రాక్ట్ యాక్ట్ అంతా అవ్వలేదు మనకి. కాంట్రాక్ట్ యాక్ట్ అంటే మనం మన సిలబస్ వరకు కంప్లీట్ అయింది. 1 to 75 సెక్షన్స్. సెక్షన్స్ 1 to 75 ఏంటమ్మా? మనం జనరల్ ప్రిన్సిపల్స్ రిలేటింగ్ టు కాంట్రాక్ట్ అని ఏదైతే ఫౌండేషన్ సిలబస్ ఉందో ఆ ఫౌండేషన్ సిలబస్ వరకు మనం మాట్లాడుకున్నాం. ఇవి కాకుండా కాంట్రాక్ట్ యాక్ట్లు ఇంకా మిగిలిన ఏమున్నాయి? స్పెషల్ కాంట్రాక్ట్. స్పెషల్ కాంట్రాక్ట్స్ సిఏ ఇంటర్ లోకి వస్తాయమ్మా. ఓకే, సో ఇవి ఇక్కడతో మనకి ఇక్కడ కాంట్రాక్ట్ యాక్ట్ అనేది కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ క్లాస్ లో మనం సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ ఆర్ పార్ట్నర్షిప్ యాక్ట్ తో మనం స్టార్ట్ చేస్తున్నాం. ఓకే.